ఢిల్లీ ట్రెండ్స్ విషయానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడారు. సో ఢిల్లీలో 7 సీట్లు లీడింగ్లో ఉంది బీజేపీ. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ? అంటే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా పెద్ద సింపతి ఏం రాలేదు అక్కడ. ఓకే, అది చూసుకుంటే అందు గురించి ఢిల్లీలో ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు 6 మంది క్యాండిడేట్లను మార్చారు అనమాట. అయినప్పటికీ చాలా గెలుస్తున్నారు. అంటే వాళ్ళకి యూత్ అండ్ న్యూ బ్లడ్ కి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ప్రజలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్. మన స్టాక్ మార్కెట్ కూడా ఒక చూస్తారు. జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అప్కి బార్ 400 పార్ అనేది. సో ఇప్పుడు అదే అవుతోందా అంటే ఇంకా అది ఇప్పుడు వస్తున్న ఇది ఇనిషియల్ ట్రెండ్ ఇది. ఇప్పుడు పోస్టల్ కానీ ఇంకా ఫస్ట్ రౌండ్ మాక్సిమం అయితే ఫస్ట్ రౌండ్ అవుతుంది. కానీ 400 పార్ కష్టంగానే అనిపిస్తోంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా లేదు కాబట్టి ఒక 3.5% మార్కెట్ స్టాక్ మార్కెట్ పడింది అనమాట. సో మిగతావి ఇంకా యూపీవి చాలా కీలకమైనట్టు ఉన్నాయి. అవి కూడా దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టి చూడడం బెటర్. చాలా మంది ఏమనుకున్నారంటే కర్ణాటకలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ అది వాళ్ళు సింగిల్ డిజిట్ దాటని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఆధిక్యం ఉంది బానే. సో అందు గురించి మిగతా ఇంకా ట్రెండ్స్ వస్తున్నాయి స్లోగా. సో మనకి ఇంకా మిగతావి ఇక్కడ ఈ 11-11:30 వరకు మనం కరెక్ట్ ఇంకా ఏం చెప్పలేము అనమాట. కానీ నార్త్ లో కొన్ని చోట్ల లాసెస్ అయితే ఎన్డీఏ కనిపిస్తున్నాయి. సో మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సీట్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇంకా మనకి ఎక్కువ ప్రొజెక్షన్ రాలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆన్ అండ్ యావరేజ్ 9 లీడింగ్ ఎగ్జిట్ పోల్స్ అన్ని పోల్ ఆఫ్ పోల్ చూసుకుంటే ఎన్డీఏకి 370 సీట్ల వరకు రావచ్చు. అలాగే ఐఎన్డి అలయన్స్ కి 147 సీట్ల వరకు రావచ్చు అనుకున్నారు. మరి అవి వస్తాయా రావా అనేది కూడా చూడాలన్నమాట. ఇప్పటికి ఇంకా ఇది ప్రొజెక్షన్స్. యాక్చువల్ ఇంకా ఎప్పుడు అవుతుందో ఇంకా కాసేపు వేచి చూడాలన్నమాట. సో 3వ రౌండ్